కవిత పైన ప్రశ్నల వర్షం, ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర, ముడుపులపైన విచారణ. కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ, స్పష్టత రావాల్సిన అంశాలపైన ఆరా. కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ భేటీ. సో ఆమెకి అవకాశం కల్పించినారనమాట. ఈడీ కస్టడీలో ఉన్న కవితకి కోర్టు వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడానికి అవకాశం ఇచ్చింది, ఇంటి భోజనం తినడానికి కూడా అవకాశం కల్పించింది. సో నిన్న భర్త అనిల్తో పాటు కేటీఆర్ అండ్ హరీష్ రావు వెళ్ళి కలిసినారు. అండ్ కవిత భర్త అనిల్కి ఈడీ నోటీసులు ఇచ్చింది. సోమవారం రోజున, అంటే ఇవాళ ఆయన ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. ఆమె ఈడీ కస్టడీలో ఉంది కాబట్టి విచారణ జరుగుతూ ఉన్నది. మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను 7 రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపైన ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపైన కవితను వివరణ కోరినట్టుగా సమాచారం. అలాగే ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంతో పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్ర పైన ఈడీ ప్రశ్నలు సంధించింది. ఈమె మీద నిన్ననే మనం చూసినాం కదా, 13 మంది సాక్ష్యం చెప్పారు. కల్వకుంట్ల కవిత ఈ టోటల్ కేసులో కింగ్ పిన్, మొత్తం మా లీడర్, మా బాస్ ఆమెనే అని 13 మంది. ఆమె బినామీలుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, మరో బినామీగా ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై, ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, ఈమె కలిసి వ్యాపారం చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ ఎంపీ, ఆయన కొడుకు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇట్లా మొత్తం 13 మంది ఈమె పేరును ప్రధానంగా చెప్పినారు. ఈమె వాటా, ఈమె వచ్చిన పాలసీ ద్వారా లాభాల వాటా ఈమెది ఎంత వచ్చిందంటే దాదాపు 192 కోట్ల లాభాలు ఈమె ఆర్జించింది. ఈమె ఒక్క సింగిల్ ఎన్పీ కూడా పెట్టకుండా ఈ స్కామ్లోకి ఎంటర్ అయింది, అంటే ఈ డీల్లోకి ఎంటర్ అయిపోయింది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 192 కోట్ల రూపాయలు కొట్టేసింది. జస్ట్ ఓన్లీ లాబీయేగా, మాటలు, అయ్యా ముఖ్యమంత్రి పాలసీ, ఈ దీంతోనే. సో ఈ సౌత్ గ్రూప్కి వీళ్ళు పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ద్వారా వీళ్ళకి లబ్ధి చేకూరింది. సో అందులో వాటాలో ఒక 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారానికి కోసం డబ్బులు పంపింది కవిత. 2 గోనె సంచులలో డబ్బులు పంపినారట. క్లియర్గా ఈడీ పూసగుచ్చినట్టుగా పాయింట్ టు పాయింట్ అంశాలని ప్రస్తావించింది. సో ఇక 13 సాక్షులు ఏమేం చెప్పినారు, వాళ్ళు అప్రూవర్లుగా మారి, సో అవన్నీ ఆమె ముందు పెట్టి ఇది నిజమా అని అడుగుతున్నారనమాట. ఏం చెప్తుంది మేడం? నో ఆన్సర్ అంటదేమో. ఎక్కడ ఉన్నారండి మేడం మీరు? కవిత వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారట. కస్టడీలో కవితను రోజు కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించడంతో ఆమె భర్త అనిల్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు ఆదివారం సాయంత్రం ఈడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారి వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. అయితే అధికారులు అనిల్, కేటీఆర్, హరీష్ను మాత్రమే లోపలికి అనుమతించారు. వారు కవితతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అధికారుల దర్యాప్తు తీరు గురించి వారు కవిత వద్ద ఆరా తీసినట్టుగా సమాచారం. అలాగే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఆమెను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సోమవారం పిటిషన్ వేసే అంశం కూడా చర్చకొచ్చిందట. కానీ గతంలో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుండటంతో అదే రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్తే సరిపోతుందన్న అభిప్రాయానికి వారు వచ్చినట్టుగా సమాచారం. భేటీ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో వారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారట. అయ్యో, ఎందుకు? మీడియాతో మాట్లాడితే ఏమవుతుంది? చివరికి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కాలము చాలా గొప్పది. అహంకారంతో విర్రవీగితే ఎవడైనా, ఎంత పెద్దోడైనా నేలకు దిగి రావాల్సిందే. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కేజ్రీవాల్కు మళ్ళీ సమన్లట. 2 రోజుల్లో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశం. కొత్తగా ఢిల్లీ జల్ బోర్డు అంశం. ఆయన్ను అరెస్ట్ చేసి ప్రచారానికి దూరంగా ఉంచే కుట్ర చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నది.